వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. మొన్న పిఎన్బి, నిన్న ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు నేటి నుంచే అమలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును 0.5% కోత పెట్టిన క్రమంలో బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. రుణ రేట్లను తగ్గించి ఊరట కల్పిస్తూనే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించి షాకులిస్తున్నాయి. దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ నిన్ననే ప్రకటన చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచే కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రేపో రేటును 0.25% మేర కోత పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. రుణగ్రహీతలకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేస్తున్నాయి. దీంతో పాటు పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలోనూ తగ్గించడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో ఆధారిత హోమ్ లోన్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు సోమవారమే ప్రకటించింది. గృహ రుణ కొత్త వడ్డీ రేట్లు 8.25% నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ బిఎల్ఆర్ ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.65% తగ్గించింది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లను 10 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్లు ఎస్బీఐ ప్రకటించింది. 3 కోట్ల లోపు ఉండే డిపాజిట్లపై 1-2 ఏళ్ల టెన్యూర్లపై 6.70%, 2-3 ఏళ్ల డిపాజిట్లకు 6.90%, 3 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లకు 6.75%, 5 నుంచి 10 ఏళ్ల డిపాజిట్లకు 6.50% వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 50 పాయింట్ల అదనపు వడ్డీ కల్పిస్తోంది. అలాగే ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ అమృత్ వృష్టి పథకాన్ని తిరిగి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ స్కీమ్ 444 రోజుల టెన్యూర్ 7.05% వడ్డీతో ఉంటుంది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 15వ తేదీ నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వాహన, వ్యక్తిగత, విద్య రుణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే లోన్ తీసుకున్న వారు, తీసుకోబోయే వారికి 7.90% నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుందని తెలిపింది. మరోవైపు వివిధ మెచ్యూరిటీ టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లైన వడ్డీ రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రేపో ఆధారిత రుణ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దీంతో వడ్డీ రేటు 9.05% నుంచి 8.80%కి దిగొచ్చింది. హోమ్ లోన్ వడ్డీ రేటు 7.85%, వెహికల్ లోన్ 8.20% నుంచి మొదలవుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో ప్రైవేట్ రంగ అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పొదుపు ఖాతా నిల్వలపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సవరించిన కొత్త వడ్డీ రేటు 2.75%గా తెలిపింది. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుల్లో ఇది అత్యల్పం. రూపాయలు 50 లక్షలకు మించిన నిల్వ ఉండే ఖాతాదారులకు వడ్డీ రేటును 3.50% నుంచి 3.25%కి తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 12వ తేదీ నుంచే అమలులోకి తెచ్చినట్లు వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. గరిష్టంగా 15 బేసిస్ పాయింట్ల వరకు కోత పెట్టింది. ప్రస్తుతం 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్లపై 3.50% నుంచి 7.10% వరకు వడ్డీ రేట్లు కల్పిస్తోంది. ఈ వడ్డీ రేట్లను ఏప్రిల్ 10 నుంచే అమలులోకి తెచ్చినట్లు వెల్లడించింది. మరోవైపు కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సైతం కీలక వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించారు. వరుస పెట్టి బ్యాంకులు రుణ రేట్లను తగ్గిస్తూ ఊరట కల్పిస్తున్నాయి. అదే సమయంలో డిపాజిట్లపై వడ్డీ రేట్లలోనూ కోత పెడుతున్నాయి. ఇది ఇవాల్టి బిజినెస్ టాపిక్. మరో మంచి బిజినెస్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.